రెట్టింపు చేయమని వేడుకుంటున్నాను. మీరు దుఃఖపడవద్దు, మీరు దుఃఖపడినప్పుడు ఆయన మిమ్మల్ని ఓదారుస్తానన్నావు. దుఃఖపడి వారు ధన్యులన్నావు నాయన. నా నిమిత్తం వీక్షించబడి వారు దీవించబడతారన్నావు తండ్రి. నిజమైన ఆయన ఏమును లోకము అసూయపడి అంతగా దీవించవు తండ్రి. మీకు దావీదు గొర్రెలు కాసుకునే వాడు ఒక రాజుగా చేసేవాడు. గొప్ప దేవుడు. యేసేపును అన్నదమ్ములే దీక్షించిన ఆయన గుంటలో పడవేశారు ప్రభు. యేసేపును ఒక రాజ్యానికి రాజుగా చేసేవాడు. మేమైతే ఒకవేళ వారు చేసే చేతులకు అసూయపడుతున్నామేమో, మేమేమైనా యాత్ర పడుతున్నామేమో ప్రభు ఇలా చేస్తున్నారే ఏడుస్తూ వాళ్ళు శాపనార్థాలు పెడుతున్నామేమోనయ్యా. అలా చేస్తే మనసు మాకుంది. శత్రువులు దీవించమన్నావు, శత్రువులను ఆశీర్వదించమన్నావు. ఈ శత్రువులు మీరు దీవించమన్నారు అన్నప్పుడల్లా నేను దీవించబడతాను. అప్పుడు వారి నెత్తి మీద నిప్పులు కుప్పలు పోస్తానన్నావు తండ్రి. మేము ఎవరిని దేశించే వాళ్ళం కాదు. కాబట్టి రాత్రి కొద్ది నిమిషాలు నాతో మాతో కూడా ఉన్నందుకు నీకు స్తోత్రాలు. అంత ఆలోచన కలిగినప్పటికీ బిడ్డలు నిన్ను స్తుతించారు, ఆరాధించారు. కన్నీరు వ్యర్థం కాదు. ఈ కుటుంబాల మీద ఆయన ఆశీర్వాదంగా మేలుగా దీవెనకరంగా ఉండటం సహాయం చేసి ఈ రాత్రి దర్శనం కలగోర నాతో మాతో మాట్లాడి మహిమ పొందమని క్రీస్తునామం నడిచిన ఆమె తండ్రి. వందనాలు అయ్యారు. వందనాలు అయ్యారు.